హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కైమా పికిల్ అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు మనం ముక్కలతోనే ట్రై చేసి ఉంటాము, కానీ ఇలా కైమా చేసుకొని పికిల్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇలా రైస్లో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడగాలండి. ఉప్పు నిమ్మకాయ వేసుకొని కడిగితే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో చికెన్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా గంటతో ఇలా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అనేది చికెన్లో నుంచి ఊరుతాయి. వాటర్ అనేది ఇంకిపోయిన దాకా ఉడికించుకోవాలండి. వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గసాలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి 3 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయండి. చికెన్లోని వాటర్ అంతా ఇలా ఇంకిపోయి ముక్కలు డ్రైగా అవ్వాలి. చికెన్ డ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే జార్లో ఇప్పుడు డ్రై అయిన చికెన్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి అలా తిప్పితే సరిపోతుందండి, ఎక్కువ తిప్ప అవసరం లేదు. మరీ ఎక్కువ తిప్పితే మెత్తగా అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద ముక్కలు వస్తే తీసేసుకొని మళ్ళీ రెండోసారి గ్రైండ్ చేసుకునే దానిలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దీనిలోకి హాఫ్ కేజీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిలాడాలండి. ఇప్పుడు చికెన్ కీమా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సగం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మిగతా సగం రెండోసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. గంటితో మిక్స్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మీరు తొందరగా తినేయాలనుకున్నప్పుడు ఇంకొంచెం ముందు తీసేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆ సగం చికెన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గంటితో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ని తీసేసుకుందాం. ఇలా మొత్తం తీసేసుకొని అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గంటితో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి. నెలల పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఇలా గంటితో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని గంటితో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు చికెన్ కీమా వేసేసుకోవాలి. వేసుకొని గంటితో మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని మిక్స్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. పచ్చడి బాగా చల్లారిన తర్వాతే నిమ్మరసం వేసుకోవాలండి. లేదా ముందుగా వేస్తే పచ్చడి చేదొస్తుంది. చూసుకొని వేసుకోండి. చల్లారిన తర్వాత ఇలా నిమ్మరసం వేసుకొని గంటితో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకోవాలండి. 1 డే ఇలా స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కీమా పికిల్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఎంత రుచిగా ఉందంటే మాటల్లో చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ పికిల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా రైస్లో
సర్వ్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉందండి. రైస్లోనే కాదు, చపాతీ, దోశ దేనిలోకైనా చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.